నేను సుజాత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మిగతా పార్టీలకు మింగుడు పడడం లేదు. రాష్ట్ర ఆబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రపంచ పెన్షనర్స్ దినోత్సవం. ముఖ్య అతిథిగా మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. రైతు వ్యతిరేక విధానాలను వెంటనే రద్దు చేయాలని అమరచింత మండల కేంద్రంలో అఖిలపక్ష సమావేశం. పాల్గొన్న నాయకులు. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ కాలేజ్ గ్రౌండ్ లో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అయ్యప్ప స్వామి మహాపడి పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పూజ చేశారు. అయ్యప్ప స్వామి మహాపడి పూజ భజన పాటలతో నామస్మరణతో మార్మోగింది. ఈ పడి పూజకు నియోజకవర్గంలోని అయ్యప్ప మాలధారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, కుల సంఘాల నాయకులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని
సోషల్ మీడియాలో ప్రచారం చేసే వాళ్ళు విజ్ఞతతో మెలగాలని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి మిగతా పార్టీలకు పట్టదని, ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు. నా నియోజకవర్గ పరిధిలో 4000 ఇండ్లు కట్టామని, 10,000 దరఖాస్తులు రావడంతో లాటరీ ద్వారా ఇస్తామని చెప్పానని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ ను గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చేస్తున్నామని, కుల మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అన్ని వర్గాలను కలుపుకుపోయే అభివృద్ధి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. మొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ నేను మాట్లాడిన మాటలను వక్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేయడము, అది విని దానికి మీ ముందు మాట్లాడాలనిపించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు చాలా చూస్తున్నారు, ఇలా పేపర్లో కూడా సోషల్ మీడియా వల్ల ఒక మనిషి చనిపోయింది. సోషల్ మీడియాలో, వాట్సాప్లలో, ట్విట్టర్లలో పోస్ట్ చేసేవాళ్ళు కానీ దయచేసి ఒక విజ్ఞతతో మెలగాలి. రాజకీయ నాయకులు కూడా పూర్తి వివరాలు తెలుసుకొని దాన్ని ఫార్వర్డ్ చేయడం చూడాలి. ఎట్లయిపోయింది రాష్ట్రంలో, దేశంలో అంటే అభివృద్ధి కాదు, సోషల్ మీడియా ద్వారా పబ్లిక్కు ఎట్లా అందించాలా, ఎట్లా రెచ్చగొట్టాలా, రెచ్చగొట్టి ప్రజలను ఎట్లా తప్పుదో పట్టియాలా, దన్మని రెచ్చగొట్టి ప్రజలను తిప్పుకొని అధికారంలో ఎట్లా రావాలనే ఆలోచన తప్ప ఈ రాష్ట్రాల్లో పేద ప్రజలకు కానీ ఏదైనా మంచి చేయాలనేటువంటి ఆలోచన చాలా రాజకీయ పట్ల కాదు, లేదు ఎజెండా. వాళ్ళ ఎజెండానే పుకార్లు, ట్విట్టర్లు, సోషల్ మీడియా, దాన్ని టార్గెట్ చేస్తూ పోవాలన్నది. దుర్మార్గమైనటువంటిది ఇదంతా, ఈ వ్యవస్థ. ఈ దేశానికి కూడా మంచిది కాదు ఇది. నేను ఏం మాట్లాడాను, నా నియోజకవర్గంలో దాదాపు 4000 ఇళ్ళు కడుతున్నా, 10,000 మంది అప్లై చేసిండ్రు, 4,000 మందికి లాటరీల ద్వారా ఇస్తాను, మిగతా 6,000 మందికి 5-10 సంవత్సరాల్లో మొత్తం కట్టుకుంటూ పోతాను, 10 సంవత్సరాల్లో ఇల్లు లేకుండా ప్రతి ఒక్కరు ఎవరు ఉండకుండా ఇల్లు ఉండేటట్టు ఏర్పాటు చేస్తాను. మరి 10,000 మందిలో 4,000 మంది రావాలంటే లాటరీ వేస్తాము, దేవుని దయ ఉంటే మీకు లాటరీ వస్తుందని చెప్పాను. ఇదేమైనా తప్పు మాటనా? దీన్ని నా నియోజకవర్గం సంబంధించిన ఇష్యూ మీద నేను లెక్క చేస్తే రాష్ట్రంలో మొత్తం కూడా గిన్నె ఇల్లు కడతాను మంత్రి అన్నాడు, రాష్ట్రంలో మొత్తం కూడా ఇల్లు కావన్నాడు. దాన్ని చీప్గా, నీచమైన బుద్ధి ఆలోచన చేసేటప్పుడు దీన్ని నీచంగా వ్యవహరించి దీన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం అనేది చాలా తప్పది. వాళ్ళ ఎవరైతే ఫార్వర్డ్ చేసుకుంటా పైశాచిక ఆనందం పొందుతుందో వాళ్ళ విజ్ఞతగా మేము వదిలేస్తాం. మహబూబ్నగర్ అభివృద్ధి అనేది, తెలంగాణ అభివృద్ధి అనేది 2014 కన్నా ముందు ఎట్లుంది మహబూబ్నగర్ తెలంగాణ, 2014 తర్వాత ఈరోజు ఎట్లా ఉందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, మా జిల్లా ప్రజలకు తెలుసు. చాలామంది జిల్లా మంత్రులుగా ఉన్నారు. ఇక్కడ ఏం చేసి నీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇవాళకి 6 ఏళ్ల కిందగా తీసుకున్న వాళ్ళు భూత్పూర్ నుంచి మామనార్కు 3 కల్వర్ట్లుంటే యాక్సిడెంట్ అయితే చనిపోతారు, పనులు కూడా చేస్తారు. మరి అది ఏ రాజకీయ పార్టీ వాళ్ళు తీసుకున్నారు, ఏ రాజకీయ పార్టీ దాని వెనుకల ఉంది మీకు అందరూ తెలుసు. మీకు కూడా భయం, మళ్ళీ వాళ్ళ పేర్లు పెట్టాలన్నా వాళ్ళ పేరు రాయాలి. మాలాంటి వాళ్ళు గరీబ్ గాలు ఎవరైనా ఈ పని చేస్తే మొత్తం రోడ్ల మీద పెట్టినట్టు చేస్తారు. మరి వాళ్ళు బలమైన వ్యక్తులేమో మరి ఎందుకు భయం కానీ వాళ్ళ పేర్లు మాట్లాడరు, వాళ్ళ పేర్లు ఉచ్చరించరు. అరే ఎందుకు వర్క్ అయితే నేను అడగరు, ఈ వర్క్ చేయనందుకు ఎంతమంది చనిపోతారు, ఎంత ప్రమాదవశాత్తులు ఉందని చెప్పి మాట్లాడరు. ఈ 2 చీప్ ట్రిక్స్ మాత్రం వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. ఇదేం ఆనందం, ఇదేం పద్ధతి? మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధిలో పెన్షనర్ల సేవలు మరువలేనివని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రపంచ పెన్షనర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో నిర్వహించిన ప్రపంచ పెన్షనర్ల దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో, అలాగే మలిదశ ఉద్యమంలో పెన్షనర్ల పోరాటం చేశారని అన్నారు. విశ్రాంత ఉద్యోగులు, ఇంజనీర్లు జిల్లా అభివృద్ధి కోసం సేవలందించే విషయంపైనే ఇప్పుడు ఆలోచిస్తున్నారని అన్నారు. జిల్లా అభివృద్ధి కోసం పెన్షనర్లు భాగస్వాములు కావడం సంతోషమని చెప్పారు. అందరి సహకారంతో మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో ప్రస్తుతం రోజు మంచినీటిని ఇవ్వగలుగుతున్నామని తెలిపారు. ముఖ్య అతిథిగా
సన్మాన కార్యక్రమం జరిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి వారికి అందరికి సమస్యలు తెలిసే వెంకటేశ్వర లోపల వెంకటేశ్వర కాలనీ లోపల మన సంక్షేమ భవనము మరియు అక్కడ మినిమం జనాలు కూడా ఇచ్చారు కనుక మన గవర్నమెంట్ 2021 క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నారు. వరకు ఉండేటువంటి వాల్యూ ఈ మామూనార్ పెరిగిందంటే రోడ్లు నీళ్లు ఇవన్నీ వేరు, మీ ప్రాపర్టీ మీ సంపద కూడా ఆటోమేటిక్గా పెరిగింది. మీకు మేము డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, ఇంటింటికి 5 లక్షలు 10 లక్షలు ఇవ్వలేకపోవచ్చు, కానీ మీరు ఉన్న ఇల్లు కానీ మీరు ఉన్నటువంటి ప్రాపర్టీస్ కానీ ఒక 5-6 అంతలు 4-5 అంతలు పెరిగేటట్లు చేసిన సంపద అంటే కొన్ని వేల కోట్లు, నేను 3-4 వేల కోట్లు పెట్టి మామూనార్ను డెవలప్ చేస్తే అంతకన్నా 10 అంతల అమౌంట్ టోటల్ టౌన్ వైడ్గా ప్రాపర్టీస్ వాల్యూ పెరిగింది అన్నప్పుడు అన్ని కోట్ల సంపద మామూనార్కు పెరిగింది అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా అన్నీ ఎందుకు జరిగినాయంటే టౌన్ ప్రశాంతంగా ఉంది, కరెంట్ ఉంది, నీళ్లు ఉన్నాయి, ఐటీ పార్క్ వస్తుంది, మంచిగా బ్రహ్మాండమైనటువంటి పార్క్ ఉంది, ఇక్కడ ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది, ఎక్కువ రోజులు మనం బతుకుతాం, ఆక్సిజన్ మంచిగా ఉంది, ఇండియాలోనే పెద్ద పార్క్ వస్తుంది. కరోనా వచ్చిన గాంధీ ఉస్మానియాలు కోయిలు వాపసు వచ్చి మళ్ళీ మహబూబ్నగర్లో చేరుతున్నారు. మహబూబ్నగర్లో కూడా కరోనా హాస్పిటల్ పెట్టిండ్రు, క్యాన్సర్ హాస్పిటల్ అంటే క్యాన్సర్ ఉంది, కిడ్నీలో ఉంది, తర్వాత డయాలసిస్ సెంటర్ పెట్టిండ్రు. హైదరాబాద్లో ఏమున్నాయో అన్ని మామూనాలు ఉన్నాయి, మనం బతకొచ్చు, హాయిగా ఇంకా బాగుంటుందనేటువంటి భరోసా ఇలా ఇవ్వడం జరిగింది. కనుకనే ఇలా మామూనార్ అభివృద్ధి అనేది ముందుకు పోతా ఉంది. 70 సంవత్సరాలుగా ఏం చేస్తారు, కులము మతము ఈ 2 జాతీయాలు తప్ప ఇక్కడి నాయకులకు వేరేం లేదు. ఇప్పుడు కూడా చూడండి, సెంటిమెంట్తోన ఎలక్షన్లకు గెలవాలి, కుల ప్రాతిపదిక మీద ఎలక్షన్లకు గెలవాలి, మత ప్రాతిపదిక మీద ఎలక్షన్లకు గెలవాలి ఒక ఎజెండా తప్ప కొంతమందివి కులాలకు మతాలకు అతీతంగా ఈ టౌన్ను ప్రజలను కాపాడుకోవాలి, వాళ్ళకు భరోసా ఇవ్వాలి, వాళ్ళకు ఒక మంచి సౌకర్యాలు కల్పించాలనేటువంటిది ఎక్కడ కూడా లేదు, ఆలోచన కూడా ఎవరు కూడా చేయట్లేదు. కనుక మీరు దానికి అనుభవజ్ఞులను మీరు కనుక ఆ రోజు చూడండి, ఈ రోజు చూసుకొని మనకి ఎలాంటి ప్రభుత్వాలు ఉండాలి, ఎలాంటి నాయకత్వం ఉండాలి, టౌన్కి ఏం అవసరాలు కావాలి, అభద్రతతో బతకాలనా భద్రతతో బతకాలనా, పుట్టినప్పుడు ఈ కులాలు మతాలు ఉంటాయా, చనిపోయిన తర్వాత కూడా ఇవి ఉంటాయా, మనిషికి మానవత్వం అనేది ఉండాలా లేదా అనేది కూడా ఆలోచన చేసుకొని మీలాంటి పెద్దలు యువకులను కానీ మిగతా వాళ్ళని కానీ చేసుకుంటూ పోతే మీరు చేసే మంచి పని వల్ల సమాజం బాగుపడుతుంది. మనిషి లేకపోయినా 10 మందిని మంచి వాళ్ళని తయారు చేస్తే మీ యొక్క ప్రక్రియ అనేది ముందుకు పోతుంది. కనుక ఈరోజు స్టార్టింగ్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాం, మీ ఆశీర్వాదం వల్ల చేసుకుంటూ వచ్చినాం. ఎక్కడ ఒక ఉద్యోగం మీలాగా నేను పని చేసుకుంటూ వచ్చి ఇవాళ ఎవరు ఏలెత్తి చూపని పరిస్థితికి 10-100 తీసుకుంటే కూడా 100ల మొత్తం ఎవరు చేసిండ్రు అంటే మా పిల్లాడు చేసిండు అనే స్థాయికి ఇవాళ తీసుకొచ్చి మరి ముందుకు నిలబెట్టడం జరిగింది. జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ప్రారంభించిన ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గురువారం నాడు ఎంఆర్ఓ కార్యాలయం వెనుక క్యాంప్ ఆఫీసును వారు ప్రారంభించారు. సింగిల్ విండో చైర్మన్లు, జడ్చర్ల నియోజకవర్గ సర్పంచులు, మైనార్టీ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ హఫీజుర్ రెహమాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పిట్టెల మురళి, మాజీ సర్పంచ్ రేణుక, ధనేష్, శ్రీను, మాజీ ఎంపీటీసీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యత అందరూ అర్థం చేసుకోవాలి, చెప్పాలి, అవును బైక్ బల్ల మీద మాట్లాడాలి, అవును మాత్రం రైతులే చేస్తున్నామని చెప్పాలి అందరూ, ప్రతి కార్యకర్త సభ్యులు. మరి ఇటువంటి
కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మన అందరం రుణపడి ఉండవలసిన బాధ్యత రాష్ట్రం కూడా. నిజానికి కూడా మన అందరం అదృష్టం బాగుండి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మన అందరం కేసీఆర్ గారికి అవకాశం టీఆర్ఎస్ పార్టీని తెప్పించాం కాబట్టి, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈరోజు మన తలెత్తుకొని చెప్తే డెవలప్మెంట్ అయినాయి. పొరపాటు ఆ టైంలో మన పొరపాటు జరిగి ఉంటే మళ్ళీ మన తెలంగాణ తీసుకుని ఆంధ్ర కలుపుతుంది, మనం కూడా అధోగతి పాలది డెవలప్మెంట్ ఉండకుండా పని జరగకుండా. ఇలా ప్రతి కుటుంబం సంతోషంగా ఉన్నారు. నేను నిన్న 3 మీటింగ్లు పోయినా. ఊరుకొండల, మిడ్జిల్లా, జడ్చల్ల మహిళలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు, శాస్త్రులుగా చెక్కులు ఇస్తున్నాం. వాళ్ళు అడిగిన అమ్మని, ఏందమ్మా మరి మీకు ఇది ఎంతమంది ఎప్పుడైనా ఉండేనా? మరి ఇంతమంది గవర్నమెంట్ చాలాసార్లు మీరు రోడ్ వేసారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని బొమ్రస్పేట, కొడంగల్, కోస్గి, దౌలతాబాద్ మండలాలలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటించారు. కొడంగల్ మండలంలోని చిన్న నందిగామ గ్రామంలో నూతన అభయ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ధ్వజస్తంభ ప్రతిష్టాపన మరియు పల్లె ప్రకృతి వన ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం బొమ్రస్పేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫోటో ఏది నువ్వు దిగిందా? మెటీరియల్ తీసుకొని మొత్తం తెచ్చుకో. నేను ఆఫీస్కి పోయి డైరెక్టర్ దగ్గర కూర్చొని మెటీరియల్ ఇప్పి తెచ్చుకోండి శాతం అవుతుంది. రాజేది చాలా మెటీరియల్ తెచ్చేసి ముఖ్య విషయము ఒక ఎస్సీ 2 ఫ్యామిలీస్ గుడిసె సాయప్ప, గుడిసె పోషమ్మ అని చెప్పి 4 సంవత్సరాల కింద మీరు మొత్తం ఇష్యూ చేసిన వాళ్ళకు స్తంభాలు వాతానికి వైరు లేదు, చెట్లు ఉన్న వీళ్ళకు అంటే రాజేంద్ర అవి చేసేస్తాం చేసాం అదే 0 తీసుకుంటారు. ఖాళీగా ఇంకా ఊరికి అగ్రికల్చర్ పొలానిక అదేమంటే దండకాండ దండకి మొత్తం పెట్టేసి నోట్ చేస్తాం. ఇది ఒక సింగల్ గా ట్రాన్స్ఫర్ మనకు పూర్తి చెప్పేసి పంచాయతీ ఒక సింగల్ పేజ్ పెట్టాం. 10K తీసుకుని 5K ఎడిటింగ్ కావాలా? ఎడిటింగ్ వస్తుంది కదా చూపిస్తాను, 5 ఫోర్ చూపిస్తాను. నువ్వు పని చేయి, ఎడిటింగ్ వేరే సపరేట్ చూపిస్తాడు. ఆడ 25 పెట్టి గుడి ఉన్నది, రైతు వేదిక అన్నింటి పడిస్తాడు. చేంజ్ చేస్తుంటారు, అన్నింటికి పెట్టిస్తాడు.
అమరచింత మండల కేంద్రంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి రైతులను బానిసల్లాగా చేసే కుట్ర చేస్తోందని, మోడీ కార్పొరేట్ వ్యవసాయాన్ని చేసేందుకు పూనుకుంది. రైతులు ఢిల్లీలో 21 రోజులు రైతు వ్యతిరేకమైన చట్టాలను రద్దు చేయాలని, దేశ చరిత్రలోనే ఇటువంటి ఉద్యమం ఎప్పుడు లేనటువంటి రీతిలో ఉద్యమం నడుస్తుంటే వాళ్లపై ఉగ్రవాదులు అనే మచ్చ వేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మోడీ తీసుకొచ్చిన విధానాలంతా కూడా కార్పొరేట్లకు ఒత్తాసు పలుకుతున్నాడు. ఈ రోజు భారతదేశం అంతా నరేంద్ర మోడీ అక్కడ చెప్పిన అధికారంలోకి వస్తే సంవత్సరానికి నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఏమైంది? నీవు 7 సంవత్సరాలు వచ్చిన అధికారంలో ఉన్నావో ఒక్క 7 సంవత్సరాల్లో కూడా ఒక్క ఉద్యోగం కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. నీవు చెప్పేటప్పుడు మాత్రమే ఈ రోజు దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది, రైతాంగ సమస్య తీవ్రంగా ఉంది. కాబట్టి ఈ రోజు అంతా కూడా దేశమంతా సర్వనాశనం అవుతుంది. కాబట్టి మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ చేస్తామని చెప్పిండు. కానీ ఇప్పటివరకు 7 సంవత్సరాలు కావస్తున్నా ఏ ఉద్యోగం ఇవ్వలేదు, రైతాంగానికి సమస్య పరిష్కరించలేదు. కానీ రైతుల ముడ్డి మీదనే ఈ రోజు తన్ని పరిస్థితి నరేంద్ర మోడీ తీసుకొచ్చిండు. కాబట్టి కార్పొరేట్ అంటే ఏదో అనుకుంటున్నారు. రైతాంగం అంతా దేశమంతా రేపు రైతులు పంటలు పండించే పరిస్థితి లేదు. ఒక కార్పొరేట్ అదాని అంబానికి అప్పచెప్తున్నాడు. వారి భార్య పేరు మీద మొత్తం కూడా ఈరోజు దేశమంతా కూడా నరేంద్ర మోడీ అదాని అంబానీ కుటుంబానికి కార్పొరేట్ రైతాంగాన్ని అంతా కూడా అప్పచెప్తున్నాడు. రైతుల పరిస్థితి ఎక్కడ ఉండాలి? రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, అదే మార్కెట్ సౌకర్యాలు లేవు. కాబట్టి ఈ రోజు దేశమంతా కూడా రైతులు స్వచ్ఛందంగా వస్తే కూడా ఈ రోజు నరేంద్ర మోడీ కనీసం పలకరించి కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మిగతా పార్టీలకు మింగుడు పడడం లేదు. రాష్ట్ర అబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రపంచ పెన్షనర్స్ దినోత్సవం. ముఖ్య అతిథిగా మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. రైతు వ్యతిరేక విధానాలను వెంటనే రద్దు చేయాలని అమరచింత మండల కేంద్రంలో అఖిలపక్ష సమావేశం పాల్గొన్న నాయకులు. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.